చూసారా మా రితి పాప ఎక్కడికి వెళ్ళినా సరే దానికి ప్లేస్ నచ్చిందంటే తప్పకుండా డ్యాన్స్ చేసేస్తుంది. చూసారా మేము అక్కడ నుంచి ఇదంతా నడుచుకుని వచ్చాము. బాగుందా బీచ్ ఏంటి? హాయ్ అండి, హలో సత్య అఫీషియల్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వచ్చేసి మేము బాండీ బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఇది ఆస్ట్రేలియా సిడ్నీలో ఉంది. సిడ్నీలో చాలా బీచ్లు ఉన్నాయండి, కాకపోతే ఈ బాండీ బీచ్ బాగా ఫేమస్ అంట, అందుకని తీసుకెళ్తున్నారు నన్ను. బాండీ బీచ్కి వెళ్ళాలంటే 2 ట్రైన్లు, ఒక బస్సు ఎక్కాలంట. ఆల్రెడీ ఒక ట్రైన్ ఎక్కి దిగిపోయాను, ఇది రెండో ట్రైన్ అనమాట. దీని తర్వాత ఇంకో బస్సు ఎక్కాలి. మా బుడ్డది ట్రైన్ ఎక్కిన ప్రతిసారి ఈ ఆట ఆడుకుంటుంది. అస్తమాన బటన్ నొక్కి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్తుంది అనమాట. ఎవరైనా ట్రైన్ ఎక్కినప్పుడు అనుకోకుండా ఒకరు అటు ఒకరు ఇటు ఎక్కేసారనుకోండి, ఈ బటన్ నొక్కితే కలుసుకోవచ్చు అనమాట. అలాగే ఇందులో మనం ఎమర్జెన్సీ అయితే ఈ బటన్ నొక్కి డ్రైవర్తో మాట్లాడవచ్చు అనమాట. ఈ వీడియో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది సిడ్నీ టవరే. ఈ వీడియో కూడా ఇక్కడ కూడా మేము వెళ్ళాము, ఇది కూడా వీడియో పెట్టాను ఛానల్లో, అది కూడా తప్పకుండా చూడండి. ఇప్పుడు బాండీ బీచ్కి ఎలా వెళ్ళాలని మా ఆయన వెతుక్కుంటున్నారనమాట. ఇక్కడ కార్డ్ స్వైప్ చేస్తేనే మనం బయటికి వెళ్తాము. కంపల్సరీ ప్రతి స్టేషన్లోని ట్రైన్ ఎక్కినప్పుడు దిగినప్పుడు మనం కార్డ్ స్వైప్ చేయాలన్నమాట. ఎలాగైతే కార్డ్ స్వైప్ చేసిన వెంటనే వెళ్ళకపోతే మాత్రం దాని మధ్యలో ఇరుక్కుపోతాం మనం. మా బుడ్డ కార్డ్ స్వైప్ చేశాక ఫాస్ట్గా వెళ్ళిపోయి దాని చెప్పు మాత్రం అందులో వదిలేసింది. మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మమ్మీ నా చెప్పు అనమాట. అలాగైతే అందులోంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చాక బాండీ బీచ్ దారి కానీ ఆలోచిస్తున్నాం. అప్పుడే పెద్ద బోర్డు పెట్టినా మాకు కనిపించలేదు. ఈసారి అయితే డైరెక్షన్ బాండీ బీచ్ అని రాసింది, అంటే ఇటు సైడ్కి వెళ్ళాలన్నమాట. తర్వాత చూసుకున్నాం. బయటకు వచ్చి చూస్తే పెద్ద లైన్ ఉంది చూసారా. ఆ లైన్ ఎందుకు అనుకుంటున్నారు, బీచ్కి వెళ్ళడానికి అనమాట, బస్సు ఎక్కడానికి. సో బస్సు అయితే వచ్చింది, కొంతమంది బస్సు ఎక్కారు. బస్సు ఎక్కిన తర్వాత అదైతే ఫిల్ అయిపోయింది అనమాట. ఇంకా తను ఎక్కించుకోమనేసి వెళ్ళిపోయారనమాట. ఈ లోపు ఇక్కడ చూడండి, బస్సు వెళ్ళగానే ఇక్కడ డోర్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ బస్ కోసం కానీ బయటకు వచ్చేసి నుంచుంటారేమోని డోర్ దానికి అదే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎలాగైతే తర్వాత బస్సు వచ్చింది, వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూసారా, ఈ బస్సుకి అన్నిటికీ ఒక సిస్టమ్ ఉంటుంది. వీల్ చైర్ అన్ని యాక్సెస్ ఉంటాయన్నమాట. వీల్ చైర్లు ఇట్లా స్ట్రాలర్లు అక్కడ చూసారా బస్ మీద ఉంది రాసి. అలా యాక్సెస్ అని రాసి ఉంటే ఆ బస్ డ్రైవర్ ఆ బస్సుని కొంచెం డౌన్ చేస్తారనమాట. ఆ డౌన్ చేసినప్పుడు మన ట్రాలీని, అదే మన స్ట్రాలర్ని అట్లా నెట్టుకుని వెళ్ళిపోవచ్చు. మరి ఇది వెయిట్ చేస్తుంది. వీటి డోర్లు కూడా ఆటోమేటిక్గానే ఓపెన్ అయిపోయాయి. తీసుకొని వెళ్ళిన తర్వాత వచ్చేసారా, ఇక్కడ ప్రతి బస్సు ఎక్కిన ట్రైన్ మనం కార్డు కంపల్సరీ స్వైప్ చేయాలి. అలాగే ఇంకొన్ని చెక్కింగ్లో మనకి $400 ఫైన్ అంట. ఇక్కడ మంచిగా బస్సులో ఒక మాకు ఫ్యామిలీ తగిలారు. మరి ఇది పాపతో పాప మంచిగా ఆడుకుంది. మరి ఇది కూడా ఇంక వదలలేదనమాట, భలేగా ఆడుకున్నారు ఇద్దరు. ఆవిడ కూడా మంచిగా మాట్లాడింది నాతో, అంటే వచ్చి రాని ఇంగ్లీష్లో కొద్దిగా కవర్ చేసాను అలాగా. ఇప్పుడు వచ్చేసి బీచ్ వచ్చింది. చూసారా బీచ్ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ఎంత బాగుంటే బయటికి వెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుంది అని అనుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే బస్ దిగిపోయాం. బస్ దిగిన వెంటనే బీచ్ లోపల ఏం దొరకవంట తినడానికి, అన్ని ఫుడ్ కోర్ట్లు ఇక్కడే ఉన్నాయి. ఫాస్ట్గా వెళ్ళి తినేద్దామని చూస్తున్నాం, ఏదైనా మంచి దొరుకుతుందేమో అని. ఆయన ఒక దాంట్లోకి అయితే తీసుకెళ్లారు. వెళ్ళగానే చికెన్ ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ చెప్పాను కదా, నాన్ వెజ్ ఐటమ్సే బాగుంటాయి, వెజ్ బాగోవు. అందులో సండే కదా, ఆదివారం అంటే నాన్ వెజ్జే కానీ వెజ్ ఎందుకు ఎక్కుతుందండి. వాళ్ళు ఇచ్చిన కప్ రైస్ ఉంటుంది అక్కడ, ఆ కప్లో రైస్ అయితే అస్సలు బాగోలేదు. ఇంకేదోలా తినేసామన్నమాట. పక్కన మళ్ళీ మెక్డానల్డ్స్కి వచ్చాం. ఈ మిషన్లో మన ఆర్డర్లు మనం ఇచ్చుకోవచ్చు. అలా ఆర్డర్ ప్లేస్ చేయగానే ఇలా బిల్ వచ్చిందనమాట. తర్వాత మా ఆయన తేడానికి వెళ్తున్నారు, బిల్లు ఒకసారి చూపెడుతున్నారు చూడని. అది బిల్ కాదు, నెంబర్ అనమాట, కౌంటర్ నెంబరు. మా చికెన్ నగ్గెట్స్ అయితే వచ్చేసాయి. దాని తర్వాత ఒక ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ ఇచ్చాం. మా చిట్టుతల్లి ఐస్ క్రీములు, చాక్లెట్లు, బిస్కెట్లు అంటే ఇంకా కాలు తొక్కేసుకుంటుంది అనమాట. ఆవిడ ఐస్ క్రీమ్ చూసారా ఎలా తినేస్తుందో. ఓ పక్కన మా ఆయనతో మాట్లాడుతుంటే నా చేతిలో ఐస్ క్రీమ్ తీసుకుని తినేస్తుంది. అది నేను నోటీస్ చేయలేదు. తర్వాత మాట్లాడుతుంటే అర్థమైందనమాట, నా చేతిలో ఐస్ క్రీమ్ ఆవిడ లాక్కుని తెగ తినేస్తుంది. ఐస్ క్రీమ్ పిచ్చిదనమాట మా బంగారు తల్లి. ఇంట్లో అన్నం తినమంటే తిందామని ఈ గడ్డి మాత్రం బాగా తింటుంది. ఎలాగైతే బీచ్కి అయితే వచ్చామండి మేము. చూసారా బాండీ బీచ్, ఇక్కడికి సినిమా వాళ్ళు అది ఎక్కువ వస్తారంట సో చూడండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వ్యూ పాయింట్కి వెళ్తాం అనమాట. అక్కడ కూడా వీడియో తీసి చూపిస్తాం. ఇక్కడ రోడ్స్ చూసారండి ఎంత నీట్గా ఉన్నాయో. మన సైడ్ కూడా ఉంటే ఇలాగ ఎంత బాగుంటుంది కదా. ఈ రోడ్లు చూస్తుంటే దాని మీద నడాలనిపిస్తుంది. పంపు తీసి నడమంటారు ఏంటండి, నడిచాను అనుకో ఆ రోడ్డు మీద ఎవడొకడు వచ్చి నన్ను గుద్దుకుని పోతాడనమాట. తర్వాత ఇంకేం ఉండదు. ఇక్కడ బీచ్లు చాలా బాగుంటాయని చాలామంది అన్నారు. ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు. చెట్లు అయితే మాత్రం భలే నీట్గా కనిపిస్తున్నాయి. మా హస్బెండ్ ఎట్టి వెళ్దామా అని చూస్తున్నారు. అందరూ ఇటు నుంచే కదా వస్తున్నారు, ఇటు నుంచే పోదామని అన్నాను నేను. చూసారా స్టార్టింగ్ వెల్కమ్ చెప్తున్నాను అనమాట ఛానల్లో అందరికీ. బీచ్ అయితే చాలా బాగుంది. చాలా దూరం నడవాలంట. ఈ బీచ్ మొత్తం నడకే ఉంటుంది, బాండీ బీచ్. చూద్దాం ఎంతవరకు నడవగలుగుతామో, ఎక్కడెక్కడ కూర్చుంటామో
చూసారా ఫారెన్ అక్క మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నాకు చూస్తే నవ్వొచ్చిందనమాట. ఎంతైనా ఫారెన్ కల్చరే వేరండి. మన డ్రెస్సులు మన అవతారాలు వేరు, వీళ్ళ డ్రెస్సులు వీళ్ళ అవతారాలు వేరు. అలా అలవాటైపోతాయి అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే మనం వేసుకోవడానికి కాదు, చూసుకోవడానికి. ఇక్కడైతే నేను అందరినీ చూస్తున్నాను. వీడియో తీయడానికి తెగ ట్రై చేస్తున్నాను కానీ బీచ్ మాత్రం కవర్ అవ్వట్లేదు. నా మొహమే కవర్ అవుతుంది. మధ్య మధ్యలో మంచి మంచి స్టిల్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాం ఇది మనం చెప్పు. అదిగో ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్తున్నాం. చూడు చూడు చూడు. అదిగో ఇదిగో అక్కడికే వెళ్తున్నాం మనం కదా. చూపెడదాం బీచ్ అందరికి. చూసి చెప్పు హాయ్ ఫ్రెండ్స్. చూసేయండి బీచ్, బాండీ బీచ్. ఏ బీచ్ ఇది? బాండీ బీచ్ ఇన్ ఆస్ట్రేలియా, సిడ్నీ. చెప్పు. చూసారా మీరు? మరి ఇది చూపిస్తుంది. ఓకే బీచ్ అంతా చూపెడతాము, చూసేయండి. ఒకసారి మా చిటితల మాటలు భలే అనిపిస్తాయి అనమాట. ఒకసారి అస్సలు మాట్లాడదు వీడియోలు తీసినప్పుడు. ఇలా అయితే బీచ్కి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇప్పుడు మేము ఇదంతా నడవాలి. ఇలా నడుచుకుంటూ కొంచెం కొంచెం మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఆ వ్యూ పాయింట్స్ దగ్గర ఫొటోస్ తీసుకుంటూ నడవాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చి బీచ్ సౌండ్ అయితే వినండి. సౌండ్ చాలా బాగుంది. ఆ తర్వాత నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను అనమాట. సో ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి వ్యూస్ ఉన్నాయి, చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. దీనిలా చూడు ఈసారి. బాగుందా బీచ్? ఏంటి ఎక్కువైంది? ఏంటి ఎక్కువ? హైట్ ఎక్కువైందా? ఏ చిడితల్లి చూడు. ఈ బీచ్లో ప్రత్యేకత ఏంటంటే స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉంటాయన్నమాట. సో చూసారా, ఇది బీచ్ దగ్గర స్విమ్మింగ్ పూల్ ఇది ఒకటి. ఇది కాకుండా దీని వెనకాల కూడా ఇంకోటి ఉంది. అది కూడా నేను చూపెడతాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ బీచ్ ఇదంటే తెలిసి నాకు ఇది హోటల్ వాళ్ళది అనుకుంటా. ఇది కాకుండా దీని వెనకాల ఉన్నదైతే అందరూ వెళ్ళొచ్చు. దీనికైతే పర్మిషన్ లేదనుకుంటాను. మనకైతే డబ్బులు పెట్టి వెళ్ళాలో మరి ఏంటో తెలీదు, మేమైతే వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చి ఒక ఎంట్రన్స్ వస్తుంది అనమాట. ఈ ఎంట్రన్స్లోంచి వెళ్తే ఆ స్విమ్మింగ్ పూల్ మనకు బాగా కనిపిస్తుంది. రెండు ఒకసారి చూద్దాం అనేసి అంటే వెళ్తున్నాను అనమాట. చూడండి ఇప్పుడు ఒకసారి మీకు చూపెడతాను ఆ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ అంటే ఫారెన్ కల్చర్ కదా, మళ్ళీ వీడియో తీసాను కానీ టెన్షన్గానే తీస్తున్నాను. సో ఒకసారి అయితే చూసేయండి. వీళ్ళిద్దరు ఫోటో తీయమని అడిగారు, తీసాను కానీ అది బాగా రాలేదనమాట. ఎందుకంటే షాడో వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి ఫొటోస్ బాగా రావు. సో చూడండి ఇక్కడ బీచ్ మొత్తం అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా మంచి మంచి వ్యూ పాయింట్స్ కనిపిస్తాయని తీసుకెళ్తున్నారు ఈయన. ఆల్రెడీ మా హస్బెండ్ చూస్తారనమాట, అందుకే అంత క్లారిటీగా చూపెడుతున్నారు అన్నీని. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇదంతా వాక్ మనం నడవాలి. ఇక్కడ నుంచి వీడియో తీద్దామని వస్తున్నారు నేను వెనక్కి. మళ్ళీ ఈ ప్లేస్ అంతా మనం వెళ్ళి ఫొటోస్ తీయించుకోవచ్చు అనమాట. కాకపోతే కిడ్స్ని అలౌ చేయరు.
సో, చూసారా ఇప్పుడు మేము అదంతా నడుచుకొని వచ్చామనమాట. అట్లా మొత్తం వాక్ చేసుకొని పైన పైన వరకు. ఇక్కడ నుంచి కూడా చాలా మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అందరూ తెగ ఫోటోలు దిగుతున్నారు. అనుకోకూడదు కానీ వీళ్ళందరూ మంచి భలే తెల్లగున్నారండి. సో, నేను ఇంకా ఫోటోలు తీయించుకుందామని వెళ్తున్నాననమాట. ఇక్కడ ఎక్కడికక్కడ ఇట్లా కేవ్స్ లాగా ఉంది. ఇట్లా ఓపెన్ ప్లేస్. ఇదైతే చాలా బాగుంది. మంచిగా వెళ్ళి ఫొటోస్ తీయించుకోవచ్చు. చాలామంది వచ్చారు ఈ బీచ్. చాలా ఫేమస్ అంట. ఇక్కడ చూసారా ఇద్దరు అక్కలు మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇటు నుంచి అటు ఎలా వెళ్ళారా అని చూస్తున్నాను అనమాట నేను. సరే ఎలా వెళ్ళారో తెలియక బయట దూకేశాను. అటు సైడ్కి వెళ్ళాను. మంచిగా ఒక రౌండ్ వేసి అదంతా తిరిగి వచ్చాను. ఈ లోపు మాకు ఒక ఫ్యామిలీ కనిపిస్తాను ఫోటో తీయమన్నాం. ఫోటో తీశారనమాట మంచిగా. ఫ్యామిలీతో బయటకు వెళ్తే ఇట్లా ఫొటోస్ తీయించుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఫ్యామిలీ పిక్ తీయడానికి ఎవరు ఉండరు కదా. అలా నేను మా ఆయన కలిసి సరదాగా ఫోటోలు తీసుకున్నాం. ఫోటోలు తీసుకున్న తర్వాత ఇంకా నడవాలంటే అదిగో అక్కడెక్కడో వ్యూ పాయింట్ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి దిగాలి వాటర్లో కానీ చూపెట్టారు. నడిచి ఓపిక అయితే లేదు. ఇక్కడైతే సన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది మన బాడీకి. కంపల్సరీ సన్ స్క్రీన్స్ రాసుకోవాలి. లేదంటే నల్లగా మాడిపోతాం అనమాట. ఫైనల్గా ఒక గంట నడిచిన తర్వాత మేము వాటర్లో దిగి ప్లేస్ అయితే వచ్చిందండి. మా అమ్మాయి మా హస్బెండ్ ముందు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. నేను చాలా సరదాగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. మీరు చూసారా మేము అదంతా నడుచుకుని వచ్చామన్నమాట. ఆ బీచ్లో నడిచిన తర్వాత ఆ రోడ్డు ఎక్కాలి. ఆ రోడ్డు మీద కూడా నడుచుకుని రావాలి. ఇప్పుడు నడుస్తుంది రోడ్డు మీదనే. చూసారా జనాలు ఎక్కడికక్కడ పడిపోయారు. ఇక్కడ మంచిగా బీచ్లో దొర్లుకొని పడుకొని బుక్స్ చదువుకుంటున్నారు. చూసేయండి ఇంకా నడుస్తున్నారు మా హస్బెండ్. నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. మా పాప అయితే ఎప్పుడు దిగి ఆడుకుందామా వెయిట్ చేస్తుంది. డాగ్ చూడండి బాగా. చూసారా వాటర్ చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా వాటర్లో దిగి ప్లేస్ అయితే వచ్చిందండి. అయ్య బాబాయ్ చాలా దూరం అయితే నడిచాము. అమ్మ మన వల్ల కాదు ఇంత నడకంటే. మా అమ్మాయి కూడా నడవలేదనమాట. అందుకే దానికి స్ట్రాలర్లో అలా తోసుకుంటూ తీసుకొస్తున్నాము. ఇక్కడ ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. మంచిగా రోడ్స్ అందుకే నీట్గా ఉంటాయి అనుకుంటా. మనం అలా దొర్లించుకుంటూ తీసుకొచ్చేయచ్చు. ఇవన్నీ చూసారా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అంట. వాటర్లో దిగే ముందు ఇక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళి దిగేయచ్చు. మా బుడ్డది చూసారా ఎంత ఎగ్జైటింగ్ ఉందో. బీచ్ అంటే ఎంత పిచ్చో దీనికి. తెగ గంతులేసేస్తుంది త్వరగా రండి అని. మొత్తం అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో మా అమ్మాయి కూడా వెళ్దాం పద మమ్మీ అంటుంది. ఇగో ఇప్పుడు వెళ్ళేది అక్కడికే అనమాట. ఈలోపు మా అమ్మాయి మట్టిలో డ్యాన్స్లు వేస్తుంది. ఎక్కడ నచ్చితే అక్కడ డ్యాన్స్ వేస్తుంది అనమాట. ఇంట్లో చేయమంటే మాత్రం చేయదు వీడియో తీసేటప్పుడు. ఇంకా రెడీగా రింగ్ వేసుకుని రెడీ అయిపోయింది. ఇక్కడ ఎంత కవర్ చేద్దామన్నా వీళ్ళు కవర్ అవ్వట్లేదు అనమాట. అందరూ ఒకేలా ఉన్నారు. ఎంతని కవర్ చేస్తాం. కవర్ చేసేంత మటుకు చేశాను. మిగతాది ఇంక వదిలేసాను. నా వల్ల కాలేదు. బీచ్ నిండా బికినీలతో వెళ్ళే ఉన్నారనమాట. ఇంకేం కవర్ చేస్తాం. ఇంకా నా వల్ల కాలేదు. మేము కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వాటర్లో దిగడానికి రెడీ అయ్యామన్నమాట. మా అమ్మాయి అయితే మాకన్నా ముందే రెడీ అయిపోయింది. సన్ స్క్రీన్ రాసుకోకపోతే ఇక్కడ మాత్రం వెంటనే ఎఫెక్ట్ అయిపోతాం అనమాట సన్లైట్కి. సో ఇలా ఇద్దరు ఆడుతున్నారు. నేను కొంతసేపు నుండి బయటకు వచ్చాను. నా వల్ల కాలేదు. ఇక్కడ బీచ్లో వాటర్ చాలా నీట్గా ఉందన్నమాట. ఎక్కడ చెత్త అనేది గట్రా ఎక్కడ లేదు. ఎక్కడెక్కడ ఇక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి. వాటర్ ట్యాప్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ షవర్ కూడా హాట్ వాటర్ అంటే హాట్ వాటర్ వస్తుంది. కోల్డ్ వాటర్ అంటే కోల్డ్ వాటర్ వస్తుంది అనమాట. రెస్ట్ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయన్నమాట. మొత్తం అన్నీ సిస్టమేటిక్గా ఉంది. నేను చెప్పాను కదా ఇందాక అక్కడ ఒక అది చూసాం కదా స్విమ్మింగ్ పూల్. ఇది ఇంకొక స్విమ్మింగ్ పూల్ అనమాట. చూసారా ఇక్కడ బీచ్లో స్నానం చేసిన వెంటనే ఇక్కడ పక్కనే షవర్ ఉంటుంది. కంపల్సరీ ఇక్కడ షవర్ చేసుకున్నాకే ఆ స్విమ్మింగ్ పూల్లో దిగాలి. ఇక్కడ చూసారా ఎంత కవర్ చేద్దామన్నా వీళ్ళు మాత్రం నన్ను వదలట్లేదు. ఇంకా తప్పలేదు. అలాగే వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ చూసారా మా అమ్మాయి ఎప్పుడెప్పుడు దిగుదామా స్విమ్మింగ్ పూల్లోనికి రెడీగా ఉందన్నమాట. చూసారా ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళే వచ్చారు. ఇక నా వల్ల కాలేదండి. ఎడిటింగ్ మాత్రం చాలా కష్టంగా ఉంది బాబోయ్. ఇంకా వీళ్ళు అయితే ఆడడం మొదలుపెట్టారు. వీళ్ళు ఆడిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత నేను కూడా అందులో ఆడుకున్నాను. ఇక్కడ పక్కనే వేవ్స్ తగులుతాయి అనమాట. సో ఇప్పుడు చూసారా ఇక్కడ నెక్లెస్ ఉంది కదా అక్కడ నుంచుంటే మనకు ఆ బీచ్లో వేవ్స్ అన్నీ మంచిగా వచ్చి మన మీద పడుతున్నట్టు ఉంటాయి. చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది. ఒక అరగంట సేపు ఇక్కడే ఉన్నాను నేను. ఈ వాటర్లో ఆడిన తర్వాత అలా బయటకు వచ్చాము. ఇది అయిపోయిన వెంటనే దీని పక్కనే ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. సో అది కూడా ఇప్పుడు చూపెడతాను అనమాట మీకు.
మా వోళ్ళిద్దరు చూసారా నాతో సంబంధం లేదన్నట్టు ఎంత బాగా ఆడుకుంటున్నారో. మా ఆయనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. చూసారా ఇక్కడ ఈ సిడ్నీ రావాలంటే, ఈ బీచ్ దాటి రావాలంట మా ఆయన చెప్పారు. హెలికాప్టర్ ఎళ్తుంటే. బీచ్ చాలా బావుంటది. చాలా ఎంజాయ్ చేస్తామని నన్ను తీసుకొచ్చి, మా ఆయన నన్ను గట్టు మీద వదిలేసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అలా ఆళ్ళిద్దరైతే మంచిగా ఎంజాయ్ చేశారు. నేనైతే వీడియోలు తీసుకోవడమే సరిపోయింది నా పని. ఇప్పుడొస్తదండి నెక్స్ట్ వ్యూ పాయింట్ తప్పకుండా చూడండి. ఇప్పుడు అక్కడికే ఎళ్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ వ్యూ పాయింట్‌కి అయితే వచ్చేసామనమాట. చూసారా కట్టాలు ఎలా వస్తున్నాయో ఇది బాగుంది. ఈ బీచ్ అంతట్లో నాకు బాగా నచ్చిన ప్లేస్ ఇదే అనమాట. ఈ కట్టెలు అయితే నా అంత ఎత్తు వస్తున్నాయన్నమాట. అంతే నేను అంత హైట్ కాదనుకోండి పొట్టిదాన్నే. కాకపోతే నేను పైన నుంచున్నాను. చూసారా ఈ వ్యూ పాయింట్ అంతా చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ సిడ్నీలో బాండీ బీచ్ వీడియో. ఇలాంటి వీడియోలు ఇంకా ముందు ముందు చాలా వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి మరి.